హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2.1 హోమ్ థియేటర్ అండ్ బ్లూటూత్ ఎలాగ సొంతంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్. ఈ పార్ట్లు మొత్తం ఒక 1000 రూపీస్ వరకు ఉండొచ్చు. ఈ బోర్డు 2030 ఐసి 3IC బోర్డ్. ఈ బోర్డు మీ దగ్గరలో ఉన్న షాపుల్లో దొరకవచ్చు. లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ నుండి డైరెక్ట్గా మీరు కొనుక్కోండి. సేమ్ బోర్డు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే బోర్డు కొనుక్కున్నట్లయితే ఇది తయారు చేయగలరు మీరు. ఇది 3 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ 12012. ట్రాన్స్ఫార్మర్ సేమ్ అయ్యే అవసరం లేదు, నెంబర్ సేమ్ అయితేనే చాలు. సర్క్యూట్ మాత్రం సేమ్ అయి ఉండాలి, పిన్స్ తేడా వస్తాయి కాబట్టి. ఇది ఏసీ కార్డు, పవర్ కేబుల్. ముందుగా ఇది ఏసీ వైరు, కరెంట్ వైరు. ఈ కరెంట్ వైరు ట్రాన్స్ఫార్మర్కి ముందు కనెక్ట్ చేసుకోవాలి. 3 వైర్లు ఉన్న వైపు కాకుండా 2 వైర్లు ఉన్న వైపు కరెంట్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఈ ఏసీ కార్డ్ నుంచి దీనికి ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటాం. ఈ వైర్ల దగ్గర మాత్రమే కరెంట్ అనేది ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. టేప్ అనేది చేయాలి. ఇక్కడ వరకు మాత్రమే షాక్ కొడుతుంది. ట్రాన్స్ఫార్మర్ అవతల నుండి మరి షాక్ అనేది కొట్టదు, మొత్తం డీసీ. యువతల మనం టేప్ రీల్ అనేది నీట్గా చేసుకోవాలి. ఈ 3 వైర్లలో మధ్యన వైరు గ్రౌండ్. అక్కడ డయోడ్లు ఉన్నాయి చూసారా, ఆ డయోడ్ల దగ్గర సెంటర్లో ఉన్న పోల్కి కనెక్ట్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్లో సెంటర్లో ఉన్న వైరు ఇక్కడ ఈ సెంటర్లో ఉన్న పోల్ని సాల్డరింగ్ చేసుకోవాలి. ఇక 2 వైపులు ఉన్న వైర్లు, ఆ 2 వైర్లు ఎటువైపు సాల్డరింగ్ చేసినా పర్వాలేదు. అటుది ఇటు చేసిన, ఇటుది అటు చేసిన ఒకటే అనమాట. ఇలా ట్రాన్స్ఫార్మర్ లైన్లో డయోడ్లు ఉండే చోట క్లిప్ ఉంది కదా, పవర్ సెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇవి 10 వాట్ 2 స్పీకర్లు. మీకు చూపించడానికి స్పీకర్లు పెడుతున్నాను, కానీ 2 బాక్సులు పెట్టుకోవాలి చిన్నవి, చిన్న సైజులో. ఇక్కడ మైనస్ ప్లస్ అని రాసి ఉంటారు. మైనస్ దగ్గర బ్లాక్ వైర్ సాల్డరింగ్ చేశాను, ప్లస్ దగ్గర రెడ్ వైర్ కనెక్ట్ చేశాను. అలాగే 2 స్పీకర్కి కూడా మైనస్ అని రాసే చోట బ్లాక్ వైరు, ప్లస్ రాసే చోట రెడ్ వైరు. ప్లస్ మైనస్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే బేస్ అనేది క్లారిటీ అనేది వస్తుంది. అది చిన్న బాక్సులైనా కావచ్చు, పెద్ద బాక్సులైనా కావచ్చు.
ప్లస్ మైనస్ మెయిన్ కరెక్ట్గా ఇవ్వాలి, లేదంటే బేస్ అనేది రాదు, క్లారిటీ ఉండదు. ఇక్కడ 2 స్పీకర్లకి బ్లాక్ వైరు ఎర్త్ కాబట్టి 2 కలుపుకోవాలి. ఇక ఈ 2 రెడ్ వైర్స్ 2 ఐసీల నుండి 2 ఛానల్ అన్నమాట. ఎర్త్ మాత్రం అన్నిటికీ ఒకటే ఉంటుంది, అదే గ్రౌండ్. ఇక్కడ స్పీకర్ అని రాశారు చూడండి ఫిల్టర్ పక్కన. ఈ సాకెట్ దగ్గర సెంటర్లో 2 మనం కలుపుకున్న గ్రౌండ్ వైర్లు సెంటర్కి కనెక్ట్ చేయాలి. 3 ఉంటాయి, 3లో సెంటర్ది గ్రౌండ్. ఇక 2 రెడ్ వైర్లు అటుది ఇటు పెట్టినా పర్వాలేదు. ఇది స్పీకర్ కనెక్షన్ వైర్లు అన్నమాట ఇవి. ఇది 4 ఇంచ్ సబూఫర్ 20 నుండి 40 వాట్ వరకు ఉంటుంది. 30 వాట్ మనకు కావాలి. ఈ ఊఫర్ కూడా లెఫ్ట్ సైడ్ మైనస్ అని రాసి ఉంటుంది, అక్కడ బ్లాక్ వైర్ కనెక్ట్ చేయాలి. ప్లస్ రాసే చోట రెడ్ వైర్ కనెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా వైర్లు మారకూడదు. సౌండ్ అనేది ఊఫర్ సౌండ్ కరెక్ట్గా రాదు. నేను ఓన్లీ ఊఫర్ పెట్టి చూపిస్తున్నాను వీడియో కోసం. మీరు సబూఫర్ చిన్నది పెట్టుకోవాలి. ఈ ఊఫర్కి పెట్టినంత సబూఫర్. ఇక్కడ బోర్డులో సబూఫర్ అని ఇక్కడ రాశారు, ఊఫర్ అని. ఇక్కడ 2 సాకెట్లు ఉన్నాయి. ఇక్కడ 2 పిన్లో ఉన్న సాకెట్లో రైట్ సైడ్ ఎర్త్ గ్రౌండ్ ఇచ్చుకున్నాం. ఇక రెండో పిన్ను ఐసీ నుండి వచ్చిన స్పీకర్ అవుట్పుట్ 2 ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇది 47K వాల్యూమ్ కంట్రోల్. సబూఫర్ కోసం వాల్యూమ్ కోసం 3 పిన్లు అవసరం కాబట్టి 3 కట్ చేసుకున్నాను. ఇక వాల్యూమ్ కంట్రోల్ ఒక సైడు గ్రౌండ్ ఇవ్వాలి. బ్యాక్ నుండి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ గ్రౌండ్ ఇవ్వాలి. సెంటర్లో గ్రిడ్ ఎల్లో వైరు. మళ్ళీ రైట్ సైడ్ బ్లూ వైర్, గ్రిడ్ అవుట్. బ్లాక్ బ్లూ మారినట్లయితే పెంచేటప్పుడు తగ్గుతుంది, తగ్గించేటప్పుడు పెరుగుతుంది. అలా రివర్స్ అయినప్పుడు మార్చుకోవాలి వైర్లు. ఆ లాస్ట్ ఈ లాస్ట్. ఇందాక మనం స్పీకర్ లైన్ ఇచ్చుకున్నాం కదా ఊఫర్ది, దాని కింద ఒక సాకెట్ ఉంటుంది, 3 పిన్ సాకెట్. ఇందులో ఫస్ట్ది గ్రౌండ్, బ్లాక్ వైరు, ఎల్లో వైరు గ్రిడ్ సెంటర్లో కనెక్ట్ చేయాలి. రైట్ సైడ్ బ్లూ వైరు గ్రిడ్ అవుట్. సబూఫర్ కోసం వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ అయింది. ఇది యూఎస్బి ప్యానల్ బోర్డు, బ్లూటూత్ సిస్టమ్, బ్లూటూత్ గల ప్యానల్ బోర్డు.
దీని నుంచి మనం పెన్ డ్రైవ్ పెట్టుకున్నట్లయితే సిగ్నల్స్ అనేవి ఆ బోర్డుకి వెళ్తున్నాయి, ఐసీ బోర్డుకి. దీనికి 5 వోల్ట్ ఇవ్వాలి, ప్లస్ లైన్ అవుట్ ఉంటుంది లెఫ్ట్ రైట్. 2 వైర్స్, 3 వైర్స్. 3 వైర్లో వోల్ట్ ఇవ్వాలి 5 వోల్ట్. ఈ 5 వోల్ట్ కోసం 7805 అనే రెగ్యులేటింగ్ ఐసి యూజ్ చేయడం ఉంటుంది. ఈ ఐసి రైట్ పోల్ని 5 వోల్ట్ వస్తుంది, అక్కడ మదర్ బోర్డ్ నుంచి వచ్చిన రెడ్ వైర్ కనెక్ట్ చేయాలి. సెంటర్లోది గ్రౌండ్ చేయాలి. ఆ బోర్డు బ్యాక్ సైడ్ నేమ్స్ చూసుకుంటూ ప్లస్ అన్నది మైనస్ అన్నది కనెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ గ్రౌండ్ వైర్ ఒకటి కనెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సబూపర్ వాల్యూమ్ దగ్గర ముందుగా మనం గ్రౌండ్ అనేది తెచ్చుకున్నాం కదా, అక్కడ కనెక్ట్ చేసుకోవాలి బ్లాక్ వైర్ దగ్గర. ఇక ఈ ఐసీకి వోల్ట్ ఇవ్వాలి, 12 వోల్ట్ ఇవ్వాలి. ఆ 12 వోల్ట్ అనేది ఈ రెగ్యులేటింగ్ ఐసీ లెఫ్ట్ సైడ్ నుండి వోల్ట్ అనేది వెళ్తుంది ఐసీకి. లెఫ్ట్ సైడ్ నుండి ఇన్ అయ్యి రైట్ సైడ్ నుంచి అవుట్ 5 వోల్ట్ అవుతుంది. మనం లెఫ్ట్ సైడ్లో 12 వోల్ట్ అనేది ఇస్తాం. ఇక్కడ బోర్డులో సెంటర్లో ఒక సాకెట్ ఉంది. లెఫ్ట్ సైడ్ నుండి మొదటి పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ అంటే స్పీకర్ కనెక్ట్ చేసాం కదా, అటు సైడ్ వైపు. ఇది 47K వాల్యూమ్ కంట్రోల్. 3 ఛానల్ కూడా కంట్రోలింగ్ చేస్తుంది. డ్యూయల్ కంట్రోల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 పోల్లు కనెక్ట్ చేసుకోవాలి, గ్రౌండ్ కాబట్టి. నేను బ్లాక్ వైర్ కనెక్ట్ చేసుకున్నాను ఒక సైడు. ఇది కూడా మళ్ళీ ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. గ్రౌండ్ బ్లాక్ కాబట్టి బ్లాక్ దగ్గర బ్లాక్ ఇచ్చుకున్నాం. ఇక 2 yellow వైర్స్ వాల్యూమ్ కంట్రోల్ సెంటర్లో కనెక్ట్ చేయాలి. మొదటి వరుసలో సెంటర్, రెండో వరుసలో సెంటర్. ఈ వాల్యూమ్ కంట్రోల్కి సెంటర్లో కనెక్ట్ చేయాలి. ఈ 2 గ్రిడ్స్ ఐసీ బోర్డుకి వెళ్తాయి. ఇక్కడ ఐసీ బోర్డులో లెఫ్ట్ సైడ్ మనం వోల్ట్ ఇచ్చుకున్నాం కదా, దాని రెండో పిన్ను ఈ 2 ఎల్లోలో ఏది ఇచ్చినా పర్వాలేదు. ఇక మధ్యలో 2 పిన్నులు విడిచిపెట్టి లాస్ట్లో ఇంకో ఎల్లో వైర్ కనెక్ట్ చేయాలి. ఈ 2 ఎల్లో వైర్లు అటు ఇటు మారినా పర్వాలేదు. హోమ్ థియేటర్కి మార్చవలసి వచ్చినప్పుడు మాత్రమే ఆ పిన్లు ఉపయోగపడతాయి సెంటర్వి. అలా సాకెట్ యాజ్ చేసి పెట్టాలి. ఇక్కడ సెంటర్ వైరు గ్రౌండ్, ఇది బ్లాక్ వైర్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. యూఎస్బి ప్యానల్లో సెంటర్ వైరు 3 పిన్నుల దాంట్లో సెంటర్ వైరు గ్రౌండ్ దగ్గర బ్లాక్ వైర్ దగ్గర కనెక్ట్ చేసుకున్నాం.
ఇక హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2.1 హోమ్ థియేటర్ అండ్ బ్లూటూత్ ఎలాగ సొంతంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్. ఈ పార్ట్లు మొత్తం ఒక 1000 రూపీస్ వరకు ఉండొచ్చు. ఈ బోర్డు 2030 ఐసి 3IC బోర్డ్. ఈ బోర్డు మీ దగ్గరలో ఉన్న షాపుల్లో దొరకవచ్చు, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ నుండి డైరెక్ట్గా మీరు కొనుక్కోండి. సేమ్ బోర్డు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే బోర్డు కొనుక్కున్నట్లయితే ఇది తయారు చేయగలరు మీరు. ఇది 3 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ 12012. ట్రాన్స్ఫార్మర్ సేమ్ అయ్యే అవసరం లేదు, నెంబర్ సేమ్ అయితేనే చాలు. సర్క్యూట్ మాత్రం సేమ్ అయి ఉండాలి, పిన్స్ తేడా వస్తాయి కాబట్టి. ఇది ఏసీ కార్డు, పవర్ కేబుల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2.1 హోమ్ థియేటర్ అండ్ బ్లూటూత్ ఎలాగ సొంతంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్. ఈ పార్ట్లు మొత్తం ఒక 1000 రూపీస్ వరకు ఉండొచ్చు. ఈ బోర్డు 2030 ఐసి 3IC బోర్డ్. ఈ బోర్డు మీ దగ్గరలో ఉన్న షాపుల్లో దొరకవచ్చు, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ నుండి డైరెక్ట్గా మీరు కొనుక్కోండి. సేమ్ బోర్డు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే బోర్డు కొనుక్కున్నట్లయితే ఇది తయారు చేయగలరు మీరు. ఇది 3 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ 12012. ట్రాన్స్ఫార్మర్ సేమ్ అయ్యే అవసరం లేదు, నెంబర్ సేమ్ అయితేనే చాలు. సర్క్యూట్ మాత్రం సేమ్ అయి ఉండాలి, పిన్స్ తేడా వస్తాయి కాబట్టి. ఇది ఏసీ కార్డు, పవర్ కేబుల్. ముందుగా ఇది ఏసీ వైరు, కరెంట్ వైరు. ఈ కరెంట్ వైరు ట్రాన్స్ఫార్మర్కి ముందు కనెక్ట్ చేసుకోవాలి. 3 వైర్లు ఉన్న వైపు కాకుండా 2 వైర్లు ఉన్న వైపు కరెంట్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఈ ఏసీ కార్డు నుంచి దీనికి ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటాం. ఈ వైర్ల దగ్గర మాత్రమే కరెంట్ అనేది ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. టేప్ అనేది చేయాలి. ఇక్కడ వరకు మాత్రమే షాక్ కొడుతుంది, ట్రాన్స్ఫార్మర్ అవతల నుండి మరి షాక్ అనేది కొట్టదు, మొత్తం DC. ఇవతల మనం టేప్ రీల్ అనేది నీట్గా చేసుకోవాలి.